ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అబ్బా వదలమ్మా, చెవి నొప్పెడుతోంది. ఊరికే కూర్చొని అలా బొంగరాలు చుట్టుకోకపోతే పక్కనే పనుంది, అది చెయ్యాలనిపించట్లేదా? ఏం పని? ఆ వల్ల చిరిగిపోయింది, కుట్టించి తీసుకురమ్మని మీ నాన్న చెప్పి 4 రోజులైంది. అది పట్టించుకునే నాదుడే లేడు. ఓయమ్మో, ఈ వలలు గిలలు పనులు నాకు పెట్టుకో, నేను వెళ్ళి ఆడుకోవాలి. ఏయ్, నోరు మూసుకొని కూర్చో, బయటికి కదలబట్టి కాళ్ళు విరగొడతాను. ఉండు, ఇదిగో పుట్లే. అక్క, అమ్మకి నువ్వైనా చెప్పొచ్చు కదా, ఇంత పని నేను ఎప్పుడైనా చేశానా? నేనుండగా నీతో పని చేయిస్తానా? నా చెల్లెలు ఎప్పుడూ కష్టపడకూడదు. నువ్వలా కూర్చొని కబుర్లు చెప్తూ ఉండు, నేను వలల్లేస్తాను. మంచి అక్క, అంతా నువ్వు చేయకలేదులే, నేను సాయం చేస్తా. వద్దని చెప్పానా? ఈ మాత్రం కష్టం కూడా నువ్వు పడకూడదు. నీ చేతులు నొప్పి పుడతాయి. మరి నీ చేతులు కూడా నొప్పి పెడతాయి కదక్కా. నీకోసం నేనెంత కష్టమైనా భరిస్తానంది. నువ్వు కష్టపడితే నేను చూడలేను. ఊళ్ళో మహారాణిలా పెరిగాను. అక్కడ అమ్మ, నాన్న, అక్క నాకు ఏ కష్టం రానివ్వకుండా చూసుకున్నారు. ఇక్కడ నాకు ఎవ్వరూ లేరు. సార్, మిమ్మల్ని మేడం గారు రమ్మంటున్నారు. ఓకే రండి సార్. సారీ ఆనంది, అసలు ఆ కరుణాకర్ అలా ఎందుకు చేస్తున్నాడో నాకు అసలు అర్థం కావడం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళని మిషన్ దగ్గర కూర్చోపెట్టి చెక్ చేయడం నాకు అలవాటు, అదే నేను చేశాను. కానీ అది ఇంత ప్రాబ్లం అవుతుందని నేను అసలు అనుకోలేదు ఆనంది. నాకంటే తెలీదు, కనీసం మీరైనా తెలుసుకోవాలి కదా. నన్ను మిషన్ దగ్గరికి పంపించకూడదని ఆలోచన కూడా రాలేదా? లేదానంది, నువ్వు కుట్టింది కూడా చాలా బాగుంది, అంతా కరెక్ట్గానే కుట్టావు. అయినా ఎందుకు ఇలా చేశాడో తెలియడం లేదు. చూడండి, నాకు చాలా పనుంది. మీరు చెప్పింది నేను నమ్మానని అనుకుని వెళ్ళండి. ఆనంది, భోంచేద్దాంరా. లేదక్కా, మీరు వెళ్ళండి. నువ్వు బాక్స్ తీసుకురాలేదని మాకు తెలుసు గాని నువ్వు రా ఆనంది, అందరం కలిసి తిందాం. అయ్యో పర్లేదు, మీరు వెళ్ళి తినండి. నువ్వేం మాట్లాడుకో, నన్ను నీ అక్క లాంటిదానివి అన్నావు కదా. చెల్లెలు పస్తులుంటే అక్క చూస్తూ ఉండగలదా? రా ఆనంది. అది కాదక్కా. రా. వద్దక్కా, పర్లేదు, నువ్వు తిను. నువ్వు మొహమాట పడకుండా రా. అక్క, అక్కడ కూర్చుందాం. అక్క అది కూర్చో ఆనంది, కూర్చో. చాలక్క. నువ్వేం మాట్లాడుకో, నేను పెట్టింది తినాలి. ఈ చవ్వు ఎక్కడంతో తెలియడం లేదే. నేనొచ్చేసా. ఎక్కువ ఎగరకు కింద పడతావు, అసలే కర్ర పుల్లలా ఉన్నావు. సరే సరే, ఇదిగో గొట్టాలు తీసుకొచ్చా, తీసుకో. గొట్టాలా? ఎవరిచ్చారు? అవును, ఎవరిచ్చారు? అయ్యయ్యో, మర్చిపోయానే.
చెప్పు, ఇవి ఇచ్చింది మురళియే కదా? ఆ నిజమే అక్క. ఎలా కనిపెట్టావు? నీ మొహం చూస్తూ తెలుస్తుందిలే. అవును, మురళి అన్న ఇచ్చాడు. నీకు చాలా ఇష్టమంట కదా. నాకిష్టమని నీకు చెప్పాడా? మర్యాదగా ఇది తీసుకెళ్ళి అతనికిచ్చేయి. పాపం, అన్న ఎంతో ప్రేమతో ఇస్తే తిరిగి ఇవ్వమంటున్నావు. అన్న బాధపడతాడు కదా. నువ్విస్తావా ఇవ్వవా? మీ ఇద్దరికి నేనే దొరికానా? తీసుకొస్తే నువ్వు తిడతావు, ఇవ్వకపోతే అన్న తిడతాడు. మీకొద్దంటే నేనే తింటా. ఏట్రా, ఈరోజు కూడా పప్పు తెచ్చుకున్నావా? అది వదిలేరా, నేను ఆనంది గురించి ఆలోచిస్తున్నాను. ఆ కరుణాకర్ ఎందుకు అలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. పాపం రా ఆనంది, అందరిలాగా తనని కూడా మిషన్ దగ్గరే కూర్చోబెట్టాను. కానీ ఆ కరుణాకర్ ఒప్పుకోవట్లేదు. ఈ విషయం ముందే తెలిస్తే అతన్ని అడిగి కూర్చోబెట్టేవాడిరా. సహాయం చేసి తనని ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాను. పాపం రా, తను అందరిని వదిలి ఇక్కడ కష్టపడ్డానికి వచ్చింది. ముఖ్యంగా నన్ను నమ్మి కదిరేషన్న పంపించాడు. అలాంటప్పుడు తన బాధ్యత నాదే కదరా. అరే, జరిగిన దాని గురించి తెలుసుకొని బాధపడటంలో లాభం లేదురా. ఆ కరుణాకర్ గడు అలా చేయడానికి అసలు కారణం ఆనందియే. ఏం మాట్లాడుతున్నావురా? ఆనంది ఏం చేసింది? రోడ్డు మీద చిన్న పిల్ల అని చూడకుండా బండితో దూసుకుపోయాడు. ఆ పాపకేమైనా అయ్యుంటే? అలా వెళ్ళినందుకు వాళ్ళ అమ్మ అడిగిందని తనతో అసభ్యంగా మాట్లాడాడు. అందుకు కోపం ఆపుకోలేక లాగిపిట్ ఒకటిచ్చాను. అయినా ఆనంది చాలా మంచి పని చేసిందిరా. అసలే వాడికి కోపం ఎక్కువ. కొంచెం తేడా వచ్చినా ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. ఆనంది వాడిని కొట్టిందంటే తనని ఎంతలా టార్చర్ చేస్తాడో ఏంటో నాకు భయంగా ఉందిరా. ఆ కోపిష్టి గాడికి ఆనందం మీద చాలా పగే ఉన్నట్టుందిరా. అందుకే ఇలా చేస్తున్నాడు. నీ మంచి కోరి చెప్తున్నాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతేనే మంచిది. లేదంటే ఈ కరుణాకర్ నిన్ను టార్చర్ చేస్తాడు. అమ్మో వద్దక్క, ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం చాలా ముఖ్యం. నన్ను నమ్మి నా కుటుంబం నా మీద ఆధారపడి ఉంది. నిన్ను నమ్మి వచ్చినందుకు ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఏం బాగుంటుందిరా. తన విషయంలో ఇలా జరుగుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను రా. ఎంతో కష్టపడి ఇంట్లో వాళ్ళ బాధల్ని తీర్చాలని వచ్చింది. అవును, మా అక్కకి పెళ్లి చేయాలి, నాన్న చేసిన అప్పు తీర్చాలి, ఇంటి పత్రాలు గోల్డ్ అన్నీ విడిపించుకోవాలి. ఇవన్నీ జరగాలంటే నేను ఇక్కడే ఉండాలి. మిషన్ పనిలోనే కాకపోయినా ఇలా ఊడ్చుకుంటూ ఉంటే పని ఏదో ఒకటి రాదంటావా? వచ్చే 12,000 కూడా ఏదో ఒకటి చేసి అందులో కట్ అయ్యేలా చేస్తాడు. రేయ్, ఎక్కడికి రా? వెంటనే వెళ్ళి ఆ కరుణాకర్తో మాట్లాడి తనకి ప్రాబ్లం లేకుండా చేస్తాను. బాబు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ కరుణాకర్ గారికి కోపం ఇంకా ఎక్కువ చేస్తావా? అప్పుడు వాడు ఆనంది దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అందరికీ చెప్పుకుంటూ కూర్చున్నావా అని ఇంకా పగ పెంచుకుంటాడ్రా. అవసరమా? ఒకసారి ఆలోచించు. మరిప్పుడు ఏం చేయనక్క? వెళ్ళి క్షమించమని అడుగు, మర్చిపోతాడు. తప్పు చేసింది అతను కదా, నేనెందుకు క్షమాపణ చెప్పాలి? అయ్యో ఆనంది, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇదిగో, ఏంది ఇక్కడ ముచ్చట్లో? టైం ఎంతవరకు మాట్లాడుతూ ఉంటారు? టైం అయ్యాక తింటూ స్టార్ట్ చేస్తారు. తొందరగా తినండి అమ్మా, మీరు తొందరగా తినండి. ఆనంది తిను. ఆనంది ఏమైంది? తిను. ఆకలిగా లేదక్క. మళ్ళీ ఏమైందిరా? నాకు ఆకలిగా లేదురా. నా బాక్స్ కూడా నువ్వే తిని. రేయ్, నా ఫోనే రింగ్ అవుతుందనుకుంటా.
అన్నం తిన్నావా తల్లి? నేను తిన్నా నాన్న, ఇప్పుడే అయిపోయింది. నువ్వు అమ్మ తిన్నారా లేదా? నీకు పనిలో మొదటి రోజు కదమ్మా, నువ్వు తిన్నావో లేదో కనుక్కుని తిందామని ఆగాం. ఇక్కడ నాకు తినడానికి ఏమీ కొదవలేదు నాన్న. నా గురించి ఆలోచిస్తూ మీరు కడుపు కట్టుకోవడం ఎందుకు?